హల్లెలూయా. అందరికీ వందనాలు. యూట్యూబ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ ముఖ్యంగా వందనాలు. ఈరోజు మనం ఒక వాక్య జ్ఞానంలోకి వెళ్దాం. కీర్తన గ్రంథము 105వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాను. ఎలా అనగా ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి కొని వారిని ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు అంటున్నాడు. ఇక్కడ దేవుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తున్నాను అంటున్నాడు. నిన్ను నన్ను ఏ ఆశ ఉంది? మనకి డబ్బు సంపాదించుకోవాలన్నా, డాబాలు కట్టాలన్నా, కార్లు కొనాలన్నా ఏ ఆశ ఉంది నీకు? దేవుడైతే కోరుకునేది ఏంటంటే నాతో నీవు పరదేశంలో ఉందవుగాక అంటున్నాడు. పరలోకంలో మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మనమైతే ఇక్కడ భూమి మీద అన్నీ కొనుక్కోవాలి, అన్నీ సంపాదించాలి, అన్నిటికన్నా మెరుగుపడాలని మనం అనుకుంటాం. అది దేవుని చిత్తం కాదు. దేవుడు నిన్ను నన్ను ఒక ప్రణాళికలతో నిర్మించాడు. ఆ నిర్మించిన దాన్ని మనం ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేవాడుగా మన పక్షాన మన దేవుడు ఉండగా మనం అలాంటి వారి ఉండాలని కోరుకుంటున్నాడు. నిన్ను నన్ను నువ్వు ఏ అవసరంలో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా, దేవా నేను ఆశగల ప్రాణాలను తృప్తిపరిచేవాడు, నా కోసం ప్రాణం పెట్టినవాడు కనుక నిన్ను తృప్తిపరుస్తానని మన మేలైన మార్గంలో నడవాలని నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. అలాగే 146వ అధ్యాయం 146వ కీర్తన 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఒక్కసారి అందరూ బైబిల్ తీయడానికి ఇష్టపడండి. ఎవరికి యాకోబు దేవుడు సహాయవనుడు, ఎవడు ఆయన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టునో వాని ధన్యుడు అంటున్నాడు. మనం యెహోవా మీద ఆశ పెట్టుకొని ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. మనం ఆశ ఎవరి మీద పెట్టుకుంటున్నాం? ఎవరన్నా 10 రూపాయలు ఇస్తారంటే వాళ్ళ మీద ఆశ పెట్టుకుంటాం. ఎవరన్నా 10 రూపాయలు ఇస్తారో నీకు ఆశ పెట్టుకుంటాం. వాళ్ళ ఇంటికి పిలిచి మరీ సన్మానిస్తాం. అది కాదు ఇక దేవుడు నిన్ను నన్ను కోరుకునేది. జీవితాంతం నిన్ను నన్ను ఆయన రెక్కల నీళ్ళు భద్రపరిచి ఆశగల ప్రాణాన్ని నేను తృప్తిపరుస్తాను అంటున్నాడు. ఇక మనం ఎందుకు దేవుని సన్నిధిలో మనం యాకోబు దేవుడు నిన్ను నన్ను చూసిటము ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తానంటుండగా మనం ఇలాంటి స్థితిలో ఉండాలో దేవుడు నిన్ను నన్ను మేలైన మార్గంలో నడుపుతూ మంచి మార్గంలో నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి వారి నుండి దేవుడు పొందుకోవాలని. అలాగే 27 కీర్తనలు 27 4వ వచనాన్ని మళ్ళీ చదువుతున్నాను. నేను ఒకసారి అందరూ బైబిల్ తీసేసి యెహోవా వద్ద ఒక వారము అడిగి తిని దాన్ని నేను వెతుకుతున్నాను. యెహోవా ప్రసన్నత చూచుటకు ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవిత కాలమంతా నేను యెహోవా మందిరంలో నివసింపజేసుకుంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? మళ్ళీ ఆయన ప్రసన్నత చూడాలంట, ఆయన దివ్య సన్నిధిని చూడాలంట, ఆయనలో మనం మైక్యం కలిగి నిలవించాలంట. మనం అలాంటి వారికి ఉండాలని దేవుడు కోరుకుంటుంటే నిన్ను మనం ఇక్కడున్న అన్ని సుఖభోగాలు అనుభవిద్దాం. ఇక్కడ మన దేశం, మన రాష్ట్రంలో ఏం తినాలో ఇక్కడే మనం నిర్ణయించుకున్నాం. లాజరు ధనవంతుడు ఏమైనా ఇక్కడ లాజరు నరకయాతన పడి బల్ల కింద కురుపులతో కూడా ఎన్నో ఇదయ్యాడు. అదే ధనవంతుడు ఇక్కడ అన్నీ సమకూర్చుకున్నాడు. ఆ రాత్రికాల సమయంలో దేవుడు తీసుకెళ్ళి అక్కడ నరకలో పడిపోతూ అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. నేను చేసిన తప్పు నా కుటుంబం చేయకూడదు, నా